సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ, రూపాయి పెట్టుబడి లేకుండా ఉమ్, అయినా కూడా దాంట్లో ఉమ్, మనం లాభాలు పొందుకొని ఓకే. లైఫ్లో హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఉండాలంటే ఆ. ఏమైనా బిజినెస్లు ఉన్నాయా? రూపాయి పెట్టుబడి అక్కర్లేదు కానీ మనిషి పెట్టుబడి అవసరం, సార్ మాట పెట్టుబడి అవసరం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ యూ 4 or 5 బిజినెస్ వితౌట్ ఇన్వెస్టింగ్ 1 rupee ఆల్సో. ఎక్కడ చూసినా కూడా పీపుల్ అంతా ఫ్రస్ట్రేటెడ్ అయిపోయింది సార్. అవును, స్ట్రెస్ అవ్వచ్చు, ఇంట్లో అవ్వచ్చు, ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏదైనా అవ్వచ్చు. అసలు ఈ ఫ్రస్ట్రేషన్ అనే దాంట్లో నుంచి అసలు మనసులో ఎట్లా బయటికి రావాలి సార్? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో స్టూడియోలో అసలు పరిచయమే అక్కర్లేని వ్యక్తి, సైకాలజిస్ట్ మరియు మోటివేషనల్ స్పీకర్ గంప నాగేశ్వరరావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మనందరికీ తెలిసిందే, మన లైఫ్లో మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి అడుగడుగున మోటివేషన్ లేకుండా ఏదో ఒక టైంలో మన గైడెన్స్ కానీ మోటివేషన్ కానీ లేకపోతే మనం డ్రాప్ అవుట్ అవుతుంటాం. అలాంటి మన లైఫ్లో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న కొద్దీ మోటివేషన్ అవసరం. కాబట్టి అసలు మన లైఫ్కి ఎలాంటి మోటివేషన్ అనేది అవసరం అనే విషయాల గురించి ఎన్నోసార్లు సార్ మనతో మాట్లాడారు. సో ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు కాబట్టి ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? హ్యాపీ ఎంజాయింగ్ లైఫ్. సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో రూపాయి పెట్టుబడి లేకుండా అయినా కూడా దాంట్లో మనం లాభాలు పొందుకొని ఓకే. లైఫ్లో హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఉండాలంటే ఏమైనా బిజినెస్లు ఉన్నాయా? రూపాయి పెట్టుబడి అక్కర్లేదు కానీ మనిషి పెట్టుబడి అవసరం, సార్ మాట పెట్టుబడి అవసరం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ యూ 4 or 5 బిజినెస్ వితౌట్ ఇన్వెస్టింగ్ 1 rupee ఆల్సో. బాస్, సెల్లింగ్ మార్కెటింగ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ బిజినెస్. యూ కెన్ వితౌట్ 1 rupee ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ ఎర్న్ మోర్ మనీ. అవును సార్. అమ్మేవాడు ఉన్నాడు, కొనేవాడు ఉన్నాడు, ఇద్దరిని కలిపితే వచ్చేదే రూపాయి లేకుండా, రూపాయి పెట్టుబడి లేకుండా చేసే వ్యాపారం. ఎస్ సార్. అమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎగ్జాంపుల్, లెట్ మీ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. వన్ ఈజ్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ వ్యాపారం వండర్ఫుల్ బిజినెస్ అండి. రియల్ ఎస్టేట్ వెంచర్ చేసేది కాదు, ల్యాండ్ కొని దాన్ని డెవలప్ చేసి దాన్ని ల్యాండ్ పర్మిషన్ తీసుకొచ్చి ఎల్పి పర్మిషన్, లేఅవుట్ పర్మిషన్ తీసుకొచ్చి దానికి రోడ్లు వేసి ట్యాంకులు కట్టి అమ్మేది అది బిజినెస్. ఓకే, అలా చేసే వాళ్ళు బిజినెస్ చేస్తారు. మనం ఏం చేయాలంటే పెట్టుబడి లేకుండా చేయాలంటే అటువంటి వెంచర్స్ ఎన్నో ఉన్నాయి హైదరాబాద్లో. ఎగ్జాంపుల్గా అపార్ట్మెంట్ చూడండి, స్కై టవర్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి, ఎన్ని ఉన్నాయి కదా, అన్ని ఖాళీ ఉన్నాయి. 30-40% ఖాళీ ఉన్నాయండి. ఓకే, వాళ్ళు పెట్టుబడి పెట్టారు, కట్టారు, అమ్మలేకపోతున్నారు. ఓకే, ల్యాండ్స్ చుట్టుముట్టు హైదరాబాద్ చుట్టుముట్టు 100 కిలోమీటర్ దూరంలో హైదరాబాద్ ఎగ్జాంపుల్, విజయవాడ అందుకుంది ఫుల్గా రియల్ ఎస్టేట్, గుంటూరు అందుకుంది, విశాఖపట్నం సూపర్. ఓకే, ఆ ఏరియాలో చుట్టుముట్టు సిటీ చుట్టుముట్టు ల్యాండ్స్ డెవలప్ అయినాయండి, వెంచర్స్ వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరైతే మన షో చూస్తున్న వాళ్ళు రూపాయి పెట్టుబడి లేకుండా చేయాలంటే ఇది ఒక వ్యాపారం. కొన్ని చెప్తాను, 5-6 చెప్తాను. ఇదేం చేయండి మీరు, ఫస్ట్ ఆ వెంచర్ ఎవరెక్కడైతే ఉందో అక్కడ వెళ్ళండి. అక్కడ ఫస్ట్ వెళ్ళి ఎవరిని కలవద్దు, అదంతా చూడాలి. చూసిన తర్వాత అక్కడ ఎంప్లాయ్ ఎవరైతే ఎంప్లాయీని అడిగి ఇది ఎవరు, ఓనర్ ఎవరు, ఎంత ఉంది, దీన్ని ఎంత రేట్ అమ్ముతున్నారు తెలుసుకోవాలి. అక్కడ ఏ మనిషిని కలిసినా, ఏజెంట్ని కలిసినా మీరు ఇబ్బంది పడతారు, ఏజెంట్ కలవద్దు. ఓకే, కలిసి ఇన్ఫర్మేషన్ తీసుకొని డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోండి. ఆఫీస్లో ఓనర్ని కలవండి. 1 గంట లేట్ అయినా 2 గంటలు అయినా ఓపికతో కలవండి. సార్, మీ వెంచర్ నేను చూశాను, ఇవన్నీ వీడియోలు నేను చూశాను, ఇది నాకు నచ్చింది, నేను దీన్ని మార్కెట్ చేస్తాను, మీరు ఎంత అమ్ముతున్నారు, నాకు ఎంత కమిషన్ ఇస్తారు, ఎంత కమిషన్ ఇస్తారు తప్పకుండా చెప్తారండి. పలానా మార్కెట్ ప్రైస్ ఇంత ఉంది, అందరు ఇంత అమ్ముతున్నారు, మీరు అమ్మితే గజానికి ఇంత ఇస్తాను, ఎకరానికి ఇంత ఇస్తాను, ఏదో సంథింగ్ చెప్తాడు. ఇది తీసుకొని ఈ మనిషి ఏం చేయాలి తెలుసా, స్టార్ట్ మార్కెటింగ్. ఎస్. ఏ మార్కెటింగ్? డిజిటల్ మార్కెటింగ్. ఓకే, ఆర్ పర్సన్ టు పర్సన్ మార్కెటింగ్. తిరగాలండి. ఇప్పుడు ఒక ఎంప్లాయ్మెంట్ చేస్తే రోజు ఎన్ని గంటలు పని చేయాలి బాస్? 8 hours. 8 hours అని ప్రైవేట్లో 8 hours వదిలిపెడుతురా? వదిలిపెట్టాడు. 10-12 కదా, వాడి ఇష్టం సార్. అలాగే అనుకోవాలి. ఇది కూడా అలాగే అనుకోవాలి. ఇది ప్రైవేట్ ఎంప్లాయ్ అనుకోవాలి, శాలరీ లేని ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ అనుకోవాలి, బిజినెస్ కాదు ఇది. ఓకే, తిరగండి. జూబ్లీస్ తిరుగుతారా, బంజారా తిరుగుతారా, విజయవాడలో వెళ్తారా, అక్కడ వెళ్తారా, తిరగండి. తెలిసిన వాళ్ళని కలవద్దు. నెవిల్ సార్, తెలిసిన వాళ్ళని కలవద్దు. కలవద్దు. ఎందుకు తెలుసా,
తెలిసిన వానికి నీ సంగతి తెలుసు, అంతే నిజం. తెలిసిన వానికి నీ సంగతి నిజం తెలుసు. నువ్వు ఎంత వ్యాపారం చేసావు, ఎక్కడున్నావు, ఎలాంటి వ్యాపారం చేసావు, నీ వ్యక్తిత్వం ఏంది, తమ సంగతి ఏంది, ఏం చేస్తుంటారు. తెలియని వాళ్ళని కలవాలి, ఓ, తెలియని వాళ్ళని కలవాలి. ముఖ పరిచయం లేని వాళ్ళని కలవడం వల్ల ప్రాబ్లం లేదు కదా. అసలు లేదు. సార్ నేను ఒక వెంచర్ చూశాను, మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్నారా, ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్నారా, దిస్ విల్ యూజ్ అండి. ఈ నేను మాట్లాడే 10 నిమిషాలు 5 నిమిషాలు చూసిన వాళ్ళ తర్వాత మారిపోతుంది, చూసి ప్రాక్టికల్ చేసిన వాళ్ళ తర్వాత మారిపోతుంది చెప్తున్నాను నేను. డైరెక్ట్ వెళ్ళి కలవండి, ఎవరిని కలవండి. మీరు కారు ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగింది, కారు దగ్గరికి వెళ్ళి నాక్ చేయండి. సార్ ఐఎమ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ సార్, ఐఎమ్ ఏ బీకామ్ గ్రాడ్యుయేట్ సార్, ఐ వాంట్ హ్యావ్ యువర్ టైమ్, దిస్ ఈజ్ మై కార్డ్, కెన్ యూ కాల్ మీ ఎనీ టైమ్, యువర్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఇస్తాను సార్, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఇస్తాను. అండ్ దాని ఏమైనా తెలుసా, కార్డు మీద ఫర్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కన్సల్ట్ మీ, కాంటాక్ట్ మీ, అంతే ఉండాలి మీ పేరుతోని. ఏముండదు రియల్ ఎస్టేట్ ఏం రాయొద్దు దాని మీద. ఇచ్చేయండి కార్డ్స్, ఇచ్చేయండి. ఓ 1000 కార్డులు ఇవ్వండి నెవిల్. సార్ నేను మీకే చెప్తున్నాను, 1000 కార్డులు కనుక మనం జూబ్లీ చౌరస్తా దగ్గర పంచితే ఎంతమంది తిరిగి కాల్ చేస్తారు చెప్పండి. ఎగ్జాంపుల్గా 1000 మందికి ఇస్తే 1000 మంది కార్లు వేసేస్తున్నాం కార్డులు, మనం ఎంతమంది కాల్ చేస్తారు చెప్పండి. మాక్సిమం 200 మెంబర్స్ అయినా అట్లీస్ట్ 200 మెంబర్స్ అయినా 20 వేసుకో. ఓహ్, నేను ఇంక ఎక్కువ అనుకున్నా. 20 వేసుకో బాస్, ఇంకా ఎక్కువ వస్తాయి. 20 వేసుకో. 20 మంది కాల్ చేశారనుకో, ఐఎమ్ టెలింగ్ యూ నౌ దట్ పర్సన్ ఇన్కమ్ ఈజ్ 5 lakhs. బా, ఎస్, ఇదిలే ఇంట్లో కూర్చొని డబ్బులు అవ్వాలి, ఇలా కొడితే డబ్బులు అవ్వాలి. సాఫ్ట్వేర్ మీ హెల్త్ పాడైపోతుంది. ధైర్యంగా ఉండాలి, ₹1 పెట్టుబడక్కర్లేదే. ఎలా వస్తాయి 5 లక్షలు? చాలా ఈజీ బాస్. ఈ 20 మంది ఎవరైతే నీకు ఫోన్ చేశారంటే ఇంట్రెస్ట్ వాళ్ళు ఫోన్ చేశారు, అంతే అంతే. వాళ్ళ ఇంటికి వెళ్ళు. డోంట్ కాల్ హిమ్, యూ గో టు దేర్ హోమ్. డైరెక్ట్లీ వెళ్ళి నువ్వు చూసిన వీడియోలో, నువ్వు చూసిన బ్రోషర్లు నువ్వు అన్ని కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయి. అదే ఏరియాలో ఉంది, దాని చుట్టుముట్టు ఏం రాబోతున్నాయి, కొత్తగా ఇండస్ట్రీస్ ఏం రాబోతున్నాయి, ఈ రోజు రేట్ ఎంత ఉంది, తర్వాత 5 ఏళ్ళకి ఎంత అవుతుంది, 10 ఏళ్ళకి ఎంత అవుతుంది, ఎక్స్ప్లెయిన్ చేయి. తప్పకుండా పెడుతుంది బాస్, ఎనీ ఏరియా పెడుతుంది. పెరిగదా ఇప్పుడు మనము ఇప్పుడు ఉన్న ఏరియా ఏదైతుందో, ఇప్పుడు అడవి రాళ్ళు రప్పలు, ఓకే, ₹50 గజం లేకుండే, ఇప్పుడు 50,000 కాదు 5 లక్షల గజం ఇది, ఓకే. సో హౌ ప్రతి చోట పెరుగుతుంది, జనాభా పెరుగుతుంటుంది, భూమి అంతే ఉంటుంది. అంతే, భూమి అంతే ఉంటుంది. అంటే దాని అర్థం ఏంది, భూమి ఉన్నంత వరకు డిమాండ్ ఉన్న ఏకైక వస్తువు భూమే. భూమే, భూమి ఉన్నంత వరకు ఏకైక వస్తువు డిమాండ్ ఉన్న వస్తువు భూమే. 20 మందిని కలిసావు బాస్, ఐ క్యాన్ సే 5 సైట్కి వస్తారు, 5 వస్తారు, 5 వస్తారు, వచ్చి సైట్ చూస్తారు. 5 సైట్ చూస్తే 2 కొంటారు, 5 చూసి 2 కొంటారు, 2 కొంటారు. ఈ ఒక్కరోజు చెప్తున్నాను, రేపు ఎల్లుండే కార్డ్స్, అవతలుండే కార్డ్స్, 1 month మినిమం ఇన్కమ్ 5 lakhs. ఐమ్ టెలింగ్ యూ నౌ, ఈజీలీ 5 lakhs. దేంట్లో వస్తుందా? పని చేసి రాత్రి చేసి పని చేసి పాడు మొత్తం లైఫ్ అంతా పాడు చేసుకుంటారు. అవును, మీకు కూడా చేయాలనిపిస్తుంది. అనిపిస్తుంది. ఎస్, ఐమ్ టెలింగ్ యూ దిస్ ఫ్యాక్ట్. నా క్లాస్ విని తలరాత మార్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మంత్లీ 50 to 70 lakhs సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 1 crore సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు, వర్ ఎర్నింగ్. దే ఆర్ జస్ట్ 10th failed ఆల్సో. బా, బికాస్ వాళ్ళకు నమ్మకం. ఏం నమ్మకం? ఇది బాగుంటుందని. ఇది రియల్ ఎస్టేట్. ఇన్సూరెన్స్ ఎంతవరకు ఉంటుంది నేవిల్? ఈ భూమిని ఎంతవరకు ఉంటుంది ఇన్సూరెన్స్? ఫుల్ డిమాండ్. ఇన్సూరబుల్ పాపులేషన్ ఎంత ఉంది చెప్పండి? విపరీతంగా ఉంది. ఇన్సూరెన్స్ మీకే లేదు, గ్యారెంటీ చెప్తాను నేను, లేదు చెప్తున్నాను. కానీ మీ ఇన్సూరెన్స్ మీకు ఉంది. మీ కారు ఉండొచ్చు, మీ బండి ఉండొచ్చు, మీ బైక్ ఉండొచ్చు కదా. పనికిరాని బైక్, టెంపరీ బైక్, 2 ఏళ్ళ బైక్, 3 ఏళ్ళు వాడే బైక్కే ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు నీకు లేదే? వాడి కొన్ని కోట్ల రూపాయల ప్రాపర్టీ నేవిల్, కొన్ని కోట్ల ప్రాపర్టీ నువ్వు, నీ కళ్ళు ఒక కళ్ళమ్ముతావా? ఇప్పుడు మనం చూస్తున్న కెమెరా ఉంది కదా బాస్, ఎంత ఉంటుంది బాస్ కెమెరా? కొద్దిగా మాట్లాడేం కాదు, గట్టిగా 4 లక్షలు ఉంటుంది, 4 lakhs. ఈ కెమెరానే 4 లక్షలు ఉంటుంది. ఎంత ఉండాలి? సార్ ఆ కెమెరాను అక్కడ ఆపరేటర్ ఉన్నాడు, అవునవును, వారు ఆపరేట్ చేస్తున్నారు, తింపుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నాడు, జూమ్ చేస్తున్నాడు, మనం మాట్లాడుతున్నాడు, మన వాయిస్ వింటున్నాడు. ఒక మనిషి ఉండాలి, ఓకే. ఈ కెమెరా ఆటో జూమింగ్ అవును, ఆటో జూమింగ్ విత్ కలర్ వీడియో రికార్డింగ్, అవును సార్, ఆడియో రికార్డింగ్, ఆటో ఫోకసింగ్ అండ్ రికార్డింగ్, ఆటో రికార్డింగ్ బాస్. అవును సార్. ఇంతకంటే పవర్ఫుల్ అనేది ఏముంది బాస్? ఆఫ్టర్ ఆల్ ఈ కెమెరాకే 4 లక్షలు ఉంటే ఈ కెమెరాకి ఎంత ఉండాలి, ఈ బ్రెయిన్కి ఉండాలి, ఈ మెమరీ కార్డ్కి ఎంత ఉండాలి, ఈ మాటకి ఎంత ఉండాలి?
యు ఆర్ వర్త్ ఆఫ్ క్రోర్స్ నెవిల్. ఎగ్జాక్ట్లీ సార్. వై డూ ఎర్న్ ల్యాక్స్, ఎర్న్ క్రోర్స్? ఎస్ సార్. దానికోసము నేను చెప్తున్నాను, పెట్టుబడి లేని వ్యాపారాలు చాలా ఉన్నాయి. ఎప్పుడన్నా ఇప్పుడు రెండే చెప్పాను, ఇట్లా ఏదైనా ఉంటే కింద కామెంట్ పెట్టండి, నీకు నా నంబర్ వెతకండి. నేను చెప్తున్నాను, నా వీడియో చూస్తున్న నంబర్ వెతికి నాకు మెసేజ్ పెట్టాలి, ఫోన్ చేయొద్దు. మెసేజ్ పెడితే ఐ విల్ టీచ్ యూ దట్ పవర్ఫుల్. ఎందుకంటే నా ఉద్దేశం ఒకటి, ఐ ఎర్న్ హ్యూజ్ మనీ బాస్. చాలా అద్భుతంగా ఉంది నాకు. ఐ వాంట్ టు సపోర్ట్ టుమారో జనరేషన్ యూత్. దట్ ఈస్ కాల్ ఇంపాక్ట్ అని నడిపిస్తూ ఉంటాను. అవును సార్. ఓకే బాస్. అండ్ సార్ ఫైనల్ ఒక పర్సనల్ క్వశ్చన్ ఉంది సార్. చెప్పండి. ఎక్కడ చూసినా కూడా పీపుల్ అంతా ఫ్రస్ట్రేటెడ్ అయిపోయింది సార్. అవును. స్ట్రెస్ అవ్వచ్చు, ఇంట్లో అవ్వచ్చు, ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏదైనా అవ్వచ్చు. అసలు ఈ ఫ్రస్ట్రేషన్ అనే దాంట్లో నుంచి అసలు మనసులో ఎట్లా బయటికి రావాలి సార్? మీ తరఫు నుండి కొన్ని టిప్స్ ఇవ్వండి సార్. ఫ్రస్ట్రేషన్ ఉండాలి టు ఎర్న్ మనీ, టు ఎర్న్ నేమ్, టు బికమ్ సచ్ ఎ గ్రేట్. ఆ వరకే ఉండాలి. ఫ్రస్ట్రేషన్ కానీ, టెన్షన్ కానీ, స్ట్రెస్ కానీ లైఫ్లో తీసుకోవద్దు. జాబులనే వదిలిపెట్టాలి, ఇంట్లో వదిలిపెట్టాలి. ఎందుకు ఇలా అవుతున్నానంటే గైడెన్స్ చెప్పేవాళ్ళు లేక, చెప్పేవాళ్ళు వినేవాళ్ళు లేక. చెప్తే విన. ఇప్పుడు మన 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 వీడియో ఉందనుకోండి, చాలా తక్కువ మంది చూస్తారు. ఇది ఎందుకు? దీంట్లో డ్యాన్సులు లేవు, ఇది లేదు, అది లేదు, బూతులు లేవు, వాళ్ళ వీళ్ళని తిట్టు లేదు, ఆ రెడ్డి ఈ రెడ్డి ఏదో మా మధ్యలో ఇంటర్ ఐ డోంట్ నో నా నేమ్స్, వాళ్ళ గురించి ఏం లేవు, ఐ డోంట్ నో, సంథింగ్ లైక్ దట్. ఏదో ఒకటి ఇంట్లో తిట్టాను కూడా లక్షలు చూస్తారు. మనం పనికొచ్చేది మాట్లాడుతున్నాం, తక్కువ ఉంటుంది వ్యూస్. ఇది ఎందుకు తెలుసా నెవిల్? మంచి చెప్పాలంటే కష్టం, ఎస్. చెడు చెప్పాలంటే చాలా ఈజీ. ఇంకా అర్థమైతే చెప్పాలా? పాలు అమ్మాలంటే ఇంటింటికి వెళ్ళి అమ్మాలి, అమ్మాలంటే షాప్కి వెళ్ళాలి. చెడగొట్టడం చాలా ఈజీ. అందుకోసమే ఫ్రస్ట్రేషన్ చాలా ఈజీ అండి. స్ట్రెస్ మేనేజ్మెంట్ చాలా ఈజీ. దాన్ని చాలా సులభంగా మనం చేసుకోవచ్చు. సో దానికి ఏం చేయాలి తెలుసా? యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ రావడానికి కారణం ఫోన్ పోయింది బాస్, ఫోన్ పడిపోయింది ఎక్కడో. స్ట్రెస్ వచ్చి టెన్షన్ వచ్చి ఏడిస్తే దొరుకుతుందా? దొరకదు. నిదానంగా కూర్చొని ఆలోచిస్తే ఎక్కడ పెట్టామో గుర్తొస్తుంది. అవును, అంతే కదా. మనుషులు పరిగెత్తున్నారు స్ట్రెస్, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈస్. మళ్ళీ చెప్తున్నాను, యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈస్. యాక్సెప్ట్ వేరు, అడ్జస్ట్మెంట్ వేరు నెవిల్. సార్. అడ్జస్ట్మెంట్లో ఉన్నారు వాళ్ళు, యాక్సెప్టెన్స్లో లేదు. అడ్జస్ట్మెంట్ అంటే సర్దుకోవడం, యాక్సెప్టెన్స్ స్వీకరించడం. ఎస్. నా కలర్ నల్లగా ఉన్నాను, నేను తెల్లగా ఛాన్స్ ఉందా? ఉంటుంది. ఎట్లా ఉంటుందండి? ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? కాస్మెటిక్స్ కాస్మెటిక్ వాడితే తెల్లగా అయితేనా? చెప్పండి. కొంచెమైనా ఛాన్సెస్ ఉంటాయి. పర్మనెంట్ తెల్లగా అయ్యే ఛాన్స్ ఉందా? లేదు. అంటే అది కలర్ లేదు. ఆయన పేరు అడితే చెప్తాడో చెప్పడం. మీ పేరు చెప్తారు? రంజిత్ తెల్లగా ఉన్నాడు. అవును. రంజిత్ ఎండలోకి వెళ్తే ఏమవుతాడు? నల్లగా అవుతాడు. నేను ఇంకా నల్లగా అవుతాడు. నేను కలర్ మారే ఛాన్స్ ఉందా? లేదు. ఇప్పుడు వాట్ షుడ్ ఐ ఫీల్? నేనేం ఫీల్ కావాలి? నేను మారను. అవును. వేరే వాళ్ళ గురించి నాకెందుకు పోయి ఆలోచన? అవును సార్. అవును కదా. వాళ్ళ లైఫ్ వాళ్ళది. కంపేరింగ్ అదర్స్ క్రియేటింగ్ ఏ టెన్షన్. ఓకే. యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. నా రంగు నాదే బాస్, ఐ లవ్ దట్. అంతే సార్. సూపర్. అంతే కదా. నేను అలా లేను, ఇలా లేను, టెన్షన్. నేను ఇలాగే ఉన్నాను. నన్ను నచ్చిన వాళ్ళే నా ఎంబడి ఉంటారు, నన్ను నచ్చిన వాళ్ళే ముందుకెళ్తూ ఉంటారు. దెన్ యూ విల్ బీ వెరీ పవర్ఫుల్, వెరీ వెరీ పవర్ఫుల్. ఈరోజు నేను వచ్చింది తృప్తి పడ్డాను. నాన్ సెన్స్. తృప్తి పడద్దు, ముందుకెళ్ళాలి. అదేం అడ్జస్ట్మెంట్. ఉన్న దాంట్లో సర్దుకోరా, ఉన్నదాంట్లో తృప్తి పడరా, ఉన్న చేయరా అని నేర్పించారు మన పెద్దలు. ఉన్నదాన్ని స్వీకరించరా, ఉన్నదాన్ని ప్రేమించరా అని మనం చెప్పలే. ఆ స్వీకరించిన ప్రేమించడంలో ఫ్రస్ట్రేషన్ రాదు బాస్. ట్రాఫిక్ ప్రాబ్లం బాస్. నేను ఈరోజు 8 నిమిషాలు లేట్ వచ్చాను. కారణం ఏంది? మా సప్లై దగ్గర ట్రాఫిక్. ఓకే. ఈ ట్రాఫిక్లో నాకు జరిగినప్పుడు ఐ హ్యావ్ 2 చాయిస్. Number 1, I can blame government, I can blame traffic, I can blame everybody, I can blame Revanth Reddy garu, I can blame anyone, police department. ఏమన్నా వస్తా? టైం వేస్ట్. సేమ్ 8 minutes. ఎస్టర్డే నిన్న బాసర వెళ్ళాను నేను. ఓకే. బాసర వెళ్ళినప్పుడు అక్కడ నాకు కొంతమంది వచ్చి నన్ను కలిసి దర్శనం తర్వాత నన్ను చక్కగా ప్రసాదం మీరు అరేంజ్ చేశారు. ఐ కాల్ దెమ్ అండ్ థ్యాంక్ దెమ్. 8 నిమిషాలు థ్యాంక్ దెమ్. వాడుకున్నాను కదా. సార్ మీరు ఫోన్ చేశారంటే తప్పేముంది బాస్, మీరు ఫోన్ చేయడం హ్యాపీ కదా, నాకు బాగుంది కదా. అక్నాలెడ్జ్ సమ్ పీపుల్. ఆ టైంలో వాడుకోండి అట్లా, అప్పుడు ఫ్రస్ట్రేషన్ రాదే. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ అస్. ఎస్ సార్. గాట్ ఇట్? ఎస్ సార్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. సో చూశారు కదా వ్యూయర్స్, ఇవి ఇవాళ మనం గంపా నాగేశ్వరరావు సార్తో మాట్లాడి తెలుసుకున్న విషయాలు. అండ్ చాలా మోటివేషన్స్ అండ్ సేల్స్లో ఎలా మనం ఇంప్రూవ్ అవ్వాలి, లైఫ్లో ఎలా ఇంప్రూవ్ అవ్వాలనే విషయాలు చాలా వరకు మనం చూసి తెలుసుకున్నాం. సో మీకు ఎలాంటి మోటివేషన్ కావాలన్నా, ఎలాంటి సక్సెస్ టిప్స్ కావాలన్నా ఖచ్చితంగా సార్ నంబర్ కానీ కాంటాక్ట్ కానీ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఖచ్చితంగా సార్కి మెసేజ్ చేయండి, ఫోన్ కాదు, మెసేజ్ చేస్తే సార్ మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. సో మరొక మంచి వీడియోతో సార్తో మాట్లాడి మళ్ళీ మేము ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ.